మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. కన్యారాశి వారికి సర్వదా శుభాలే జరుగుతాయండి. ముఖ్యంగా మీ ఆర్థికంగా పరిస్థితి చూసుకుంటే చాలా చాలా బాగుంది. అంతేకాకుండా వేళపాటి భోజన వసతులు, ఎక్కడికి వెళ్ళినా మీకు చక్కటి భోజనము దొరుకుతుంది. చక్కటి భోజనం అంటే మీకు ఇష్టమైన భోజన వసతులు బాగుంటాయి. అంతేకాకుండా గాయకులకి, సాహిత్య రంగంలో ఉన్నవారికి, విద్యా సంస్థలో ఉన్నవారికి బాగా విద్య రావడము, సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవడము, ధనప్రాప్తి కలగడము, కుటుంబంలో వృద్ధి కలగడం జరుగుతుంది. అంతేకాకుండా గాయకులు గాను, అలాగే యాంకరింగ్ వృత్తిలోను, మీరు యూట్యూబ్ ఛానల్స్లో మీ ఇంటర్వ్యూస్ ఇస్తుంటారు కదా, వాటిలోనూ వాళ్ళందరూ కూడా ధనప్రాప్తి కలగడము, ఐశ్వర్యప్రదంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ద్వితీయ భావము చూస్తే కంటిన్యూస్గా మాట్లాడే శక్తి, ముఖ వర్చస్సు పెరగడము, ఎక్కువగా మాట్లాడతారు కదా, అది బాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా దగ్గర ప్రతి ప్రయాణాలు చేస్తుంటారండి. ముఖ్యంగా చదువు ఆటంకాలు ఉండవు. హార్స్ రైడింగ్ నేర్చుకుంటుంటారు. అశ్వ విద్య అని ఉంది, అది మీకు రావడానికి అవకాశం ఉందండి. ఫోర్త్ భావం చూసుకోవడం వలన మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. అంతేకాకుండా మీ విద్యలో బాగా డెవలప్ అవడము, మీరు వాహనాలు కానీ గృహాలు కానీ కొనుక్కోవడము, అంతేకాకుండా మ్యూజిక్ రంగంలో బాగా మీరు నేమ్ అండ్ ఫేమ్ తెప్పించుకోవడము, రైతులకు బాగా ఉండడము, కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంటుంది. చాలా బాగుంటుందండి. సుఖపడే గీత అంటారు సరే, సుఖపడడమే మీకు బాగా సుఖపడతారు. అలాగే సంతానం విషయంలో కూడా ఏమాత్రం ఇబ్బంది లేదు. కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు డెవలప్ అయిపోతూనే ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదు. సంతానం మీకేమీ ప్రాబ్లమే కాదు, వాళ్ళు బాగా డెవలప్ అవుతారు. అన్నిటికన్నా ముఖ్యము రవి, బుధ, కుజ, శుక్రులు రాహుతో కలిసి 6వ భావంలో ఉన్నారు. ఇది చాలా బ్యూటిఫుల్ అండి. ఎందుకంటే పాపులు మ్యాలఫిక్స్ రవి, కుజ, రాహువులు వీళ్ళు ముగ్గురు కూడా 6వ భావంలో ఉండడం గొప్ప అదృష్టం. ముఖ్యంగా రాహుతో కలిసిన రవి ఉండడం వలన రవి ఇచ్చే శుభ ఫలితాలు కూడా రాహు స్వీకరించి, రాహు మిక్కిలి బలవంతుడై రాహు శుభ ఫలితాలే ఇస్తాడు అని శాస్త్రం చెప్తోందండి. అంతేకాకుండా రవితో కలిసినటువంటి కుజుడు వలన మీకు రాజకీయ రంగంలో, ఆడవాళ్ళకి చెప్తున్నానంటే రాజకీయ రంగంలోనూ గవర్నమెంట్ సంబంధించిన ప్రొఫెషన్లోనూ ఉండడానికి అవకాశం ఉంది. రాహు కూడా ఉన్నాడు. సో ఈ ముగ్గురు కాంబినేషన్స్ వలన మీరు రాజకీయ రంగంలో ఉండము, గవర్నమెంట్ ప్రొఫెషన్స్లో ఉద్యోగాలు ఉండము, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడము బాగా జరుగుతుంది. ఇంటర్వ్యూస్లో కూడా మీరు సక్సెస్ అవుతారు. అలాగే రుణ బాధలు మీకు తగ్గుముఖం పడడము, రోగ బాధలు కూడా మీకు తగ్గుముఖం పడడం జరుగుతుంది. శత్రువుల వలన భయం లేకుండా అభయం ఉంటుంది. ఎందుకంటే 6వ భావానికి గురుదృష్టి కూడా ఉంది బ్రహ్మాండంగా. రవి, బుధులు 6వ భావం ఉన్నారంటే శత్రువుల వలన ధన ప్రాప్తి కలుగుతుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. 12వ భావాధిపతి రవి మీకు 6వ భావంలో ఉన్నాడు. సరే ఎంత బ్యూటిఫుల్. అష్టమాధిపతి 2 శుక్రుడు కూడా 6వ భావంలో ఉన్నాడు. మీకు అష్టమాధిపతి కుజుడు 6వ భావంలో ఉన్నాడు. 12వ భావతి అంటే రవి, కుజులు 6వ భావంలో ఉండడం వలన మీకు ఏమంటారు, మంచి యోగము అంటాం కదా, విపరీత రాజయోగం అంటాం. 6వ భావం మీకు చాలా అదృష్టం పట్టుకొని ఉంది. అంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడము, సేవకాజనం ఉండడము, మీ మిత్రులు కూడా అంటే శత్రువులు కూడా మిత్రులు అవ్వడము, మీ మిత్రులు మీకు సేవకులుగా ఉండడము జరుగుతుంది. 6వ భావం బాగుండి అన్ని గ్రహాలు ఉండడం వలన లా రిలేటెడ్ సంబంధించింది, కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో మీకు ఫేవరబుల్గా మీకు తీర్పు వచ్చేట్టుగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రవి, కుజ, రాహులకి గురుదృష్టి ఉండడమే కారణం. అక్కడ శుక్రుడు 6వ భావంలో ఉండడం తప్పండి. 6వ భావంలో శుక్రుడు యోగానే ఇవ్వడు. కానీ 6వ భావంలో బుధుడు మేనమామలకి బ్రహ్మాండంగా ఉంటాడు, చేస్తాడు. అలాగే మీ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, వాటిలో విజయం సాధిస్తూ ఉంటారు. ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే శనితో కలిసిన శుక్రుడు 7వ భావంలో ఉండడం తప్పు. మీ శుక్రుడు 2nd హౌస్ లార్డ్ 7మంలో బ్రహ్మాండంగా వచ్చే స్థితిలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే కోరిన సంబంధాలు, మంచి మంచి సంబంధాలు రావడము, ధనప్రాప్తి కలగడము, మీ స్పౌజెస్ ద్వారా అంటే భర్త ద్వారా, భార్య ద్వారా కూడా డబ్బులు బాగా రావడము, ఇవన్నీ మంచి యోగాలే ఉంటాయి. 9th హౌస్ లార్డ్ 7th భావంలో ఉంటే దూర ప్రయాణాలు చేయడము అద్భుతంగా ఉంది. కానీ చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే శుక్రుడు శనితో కలవడమే తప్పు. అలా ఉండడం వల్ల ఆలోచన ధోరణి మారిపోతూ ఉండడము, అలాగే చెడు స్నేహాలు, చెడు భావాలు, చెడ్డ అలవాట్లు ఉండడానికి
అవకాశాలు మాత్రం ఉన్నాయని చెప్తున్నాను. అంతే తప్ప నిజంగా మీకు ఉంటాను కదండి. బట్ కేర్ఫుల్గా ఉంటే మంచిది. పైగా రవి కూడా ఉన్నాడు. సప్తమంలో రవిశని కాంబినేషన్ శుద్ధ తప్పు కదా, అది మంచిదే కాదు కదా. వివాహ వేడుకల పట్ల అశ్రద్ధ చూపించడము, దూర ప్రాంతాలకు వెళ్ళిపోవడము, సప్తమంలో ఉంటే ఫారిన్ కంట్రీస్ కూడా తీసుకెళ్తాడు. అలా ఉండడము, రవిశల వలన భార్యాభర్తల విషయంలోనూ దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోవడంలోనూ ఇవన్నీ ఉంటాయి కదా. కొద్దిగా పూజలు చేసుకుంటూ ఉంటే తగ్గుముఖం పడతాయి. అంటే సూర్య భగవాన్ ఆరాధన, అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన, అమ్మవారి యొక్క పూజలు, శివాభిషేకాలు, ఈ 4 చేసుకుంటే ఏదో ఒకటి చేసుకున్నా కూడా ఈ దోషాలు తగ్గడానికి అవకాశం ఉంది. 26వ తారీఖు నుంచి అష్టమ స్థానంలో శుక్రుడు మంచిదా. 9th హౌస్ లార్డ్ అష్టమంలోకి వెళ్ళిపోయాడు కదండి. అంటే అష్టమ స్థానంలో 9th హౌస్ లార్డ్ ఉన్నాడు అంటే చదువు విషయంలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. విదేశీ యానం చేయాలంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే మీరు అనుకున్న యూనివర్సిటీస్లో సీటు రాలేకపోవడం వలన విదేశాలు వెళ్ళలేకపోవడము, అంటే భాగ్యస్థానం అంటే మీరు తీర్థయాత్రలు కొన్ని సందర్భాల్లో పోస్ట్ పోన్ చేసుకోవడము, కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అంతేకాకుండా శుక్రుడు అష్టమంలో ఉంటే ధనాన్ని ఇస్తాడు అని శాస్త్రం చెప్తుంది. అష్టమంలో శుక్రుడు ఎక్కడున్నా ఏ రాశి వారికైనా, ఏ లగ్నం వారికైనా, ఎక్సెప్ట్ కుంభలగ్నము అండ్ మకర లగ్నము వాళ్ళకి 12th భావంలో మంచిది కాదు. సో ఈ రాశుల్లో శుక్రుడు అంటే మంచిది కాదు. బట్ 12వ అష్టమంలో శుక్రుడు అంటే ఖచ్చితంగా రాజయోగ ప్రాప్తి కదండి, ఐశ్వర్యవంతంగా చేస్తాడని శాస్త్రం చెప్తోంది. గురుడు దశమస్థానంలో బ్యూటిఫుల్గా ఉన్నాడండి. అంటే ఏంటంటే గురుడు ప్రభావం వలన మీకు ఫైనాన్స్ రంగంలో బాగా రాణించడము, వేద పండితులుగా బాగా రాణించడము, అలాగే మీరు ఆగమశాస్త్ర పండితులుగా రాణించడము, వేదశాస్త్ర విద్యలో కూడా విద్యార్థులు బాగా రాణించడానికి అవకాశం ఉంది. బ్యాంకింగ్ రంగంలోనూ విద్యా సంస్థలోనూ మీకు బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. గురుడు దశమంలో ఉన్నాడంటే విశేషమైన ధన సంపాదన, ధనవంతుని చేస్తాటండి. అలాగే మీరు పురాణాలు చదవడము, పురాణాలు వినడము కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారట. అలాగే దేవాలయాలకు అర్చకత్వము, దేవాలయాలకు అధికారిగాను, పురోహితులుగాను వీళ్ళందరూ కూడా చాలా చాలా బాగుంటుందండి. ధర్మ ప్రచారం చేస్తూ మీరు ఉంటారు. ఉపాధ్యాయ వృత్తిలో కూడా మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. యజ్ఞ యాగాలు, దైవ కార్యాలు గురుడు వలన చేసి తీరతారనడంలో సందేహం లేదు. కేతు కూడా బాగున్నాడు కాబట్టి, 12వ భావం ఉన్నాడు కాబట్టి తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, అలాగే మీకు డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టడాలు కూడా మీకు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ 12వ భావంలో ఉన్న కేతు ఉన్నాడండి. 12వ భావంలో ఉన్న కేతు కూడా తీర్థయాత్రలు చేయిస్తూ ఉంటాడండి. ఆయన విదేశాలు కూడా వెళ్ళేది చేస్తూ ఉంటాడు. ఆయన ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళడానికి కేతు కూడా ఒక కారణం అవుతాడు. అలాగే విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడము, దైవారాధన కోసము, దైవ దర్శనం కోసం డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. అందుకని కన్యారాశి వారికి కేతువు అనుకూలవంతమైన ఫలితాలు ఇవ్వాలి అంటే గణపతి ఆరాధన చేయాలండి. పౌర్ణమి వెళ్ళిన చవితి ఉంటుంది సరే అప్పుడు కానీ, అదే ప్రతిరోజు ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అని పూజ చేయడం వలన, అలాగే కేతువుని ఆరాధించడం వలన, అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధించడం వలన కూడా సర్వశుభాలు, సర్వసుఖాలు కలగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.